అధ్యక్ష, కొద్ది సమయం కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ ఇసుక ఒక కల్పతరువు లెక్క ఇసుక అక్రమార్కులకి తయారైంది అధ్యక్ష. ఉపాధి హామీ పథకం లెక్క కొన్ని దశాబ్దాలుగా ఇది ఒక కార్యక్రమం. ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను మనవి చేసేది, అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న కూడా నేను మిషన్ కాకతీయ మాట్లాడినప్పుడు చెప్పాను అధ్యక్ష, కేవలం అక్రమార్కుల్లో ఆక్రమణకు గురైన చెరువుల్ని కబ్జాకు ఉన్నటువంటి రికవరీ చేస్తే అదొకటి, ఈ ఇసుక వ్యవహారాన్ని కంట్రోల్ చేస్తే ఇట్లాంటిది ఆదాయ మార్గాలు అపరిమితంగా 2-3 ప్రాజెక్టులకు సరిపోను ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల ట్యాగ్లైన్లో మన సంపద దోచుకొని పోతున్నటువంటి నేపథ్యం అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. నేను ఒక రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఒక లెటర్ కూడా ఈ సందర్భంలో సమగ్ర దర్యాప్తు కోరుతూ ఇస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఒరిస్సాలో ఇట్లే జరుగుతుంటే వాళ్ళు ఒక ట్రాకింగ్ వ్యవస్థ ఒకటి పెట్టారు అధ్యక్ష. GIS ఫెన్సింగ్, ఖనిజాలు తరలించే వాహనాలకి అంటే ముందు ఆ ఏరియాకి ఫెన్సింగ్ చేయటం, అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి రెవెన్యూ ల్యాండ్ లేకుండా ఏదన్నా ఒకవేళ పట్టాదారు ఉన్నా ఆ పరిస్థితుల్లో GIS ఫెన్సింగ్ ఒకటి, GPS ఏర్పాట్లు, వాహనాలకి GPS మెకానిజం పెట్టారు అధ్యక్ష. అది లాస్ట్ ఇయర్ ఒరిస్సాలో చాలా సక్సెస్ఫుల్గా ఆదాయ మార్గాలు విపరీతంగా వస్తున్నాయి. బహుశా మన వాళ్ళు కూడా ట్రాక్ అని తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ని బహుశా ఆ పనిలో ఉన్నట్టున్నారు, నాకు తెలిసి కొంత సమాచారం. ఏదేమైనా ఇది చాలా ముఖ్యంగా మనుగూరు ప్రాంతంలో ఇటీవల పోయిన మా బాలసాని గారికి కూడా అక్కడి నుంచి కూడా నేను ఏం సోదరం మీకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రాద్రి పవర్ ప్లాంట్ విజిట్ పోయినప్పుడు పోతే అసలు రోడ్లు గందరూ కొన్ని వందల లారీలు వెళ్ళిపోతున్నాయి. ఎవరంటే గిరిజన సొసైటీల పేరు మీద పాపం అమాయకులు వాళ్ళ పేరు మీద తీసుకుంటారు. ఆపరేషన్ హైదరాబాద్ బేస్డ్ పేరు చెప్తే రికార్డులో పోతుంది. కానీ ఒక 2-3 చాలా ఎప్పటి నుంచో వాళ్ళు పెద్ద ఇండస్ట్రీ లెక్క ఇది నడుపుతున్నారు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు ఒక డెన్ నడిపినట్టు ఒక పెద్ద ఎత్తున ఒక స్కామ్ స్టర్స్ లెక్క వాళ్ళ ఫెసిలిటీసు, వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అసలు అద్దు అదుపు లేదు. యథేచ్ఛగా పోలీసుకు తెలుసు, రెవెన్యూ శాఖగా తెలుసు, మైనింగ్ శాఖగా తెలుసు, చివరికి మా పార్టీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఇప్పుడు పార్టీ ఉన్నా మాకు ఆ ఎమ్మెల్యే క్లోజు, మీకు ఈ ఎమ్మెల్యే క్లోజు, లేక ఫలానా ఇట్లా యథేచ్ఛగా పెద్ద ఎత్తున ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా, ఎందుకంటే 6 మీటర్ల లోతు వరకు కూడా పర్మిషన్ తీసుకుంది ఒకటి, 6 మీటర్ల లోతుకు పోతారు అధ్యక్ష. గోదావరిని కూడా తవ్వేస్తున్నారు. గోదావరి పక్కన తవ్వడానికి మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉండాలా. ఒకవేళ ప్రభుత్వం ఎమర్జెన్సీ కింద ఎక్కడన్నా ఏ ర్యాంప్ అని ఇస్తే ఇవ్వాలి. ఇది ఇట్లా జరుగుతుంది. ఇక పక్క రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతంగా డైరెక్ట్గా ఆ భద్రాచలానికి ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, భద్రాచలం టు విజయవాడ ర్యాకెట్. దయచేసి నేను మంత్రి గారిని కోరేది, సరే రవాణా శాఖ కింద వస్తుంది, ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు చాలా అవసరం అధ్యక్ష. భద్రాచలం దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అవసరం, ఈ GIS GPS విధానం అవసరం, ఈ ట్రాక్ అనే మెకానిజం ఎంత తొందరగా అట్లా. ఎందుకంటే ఒరిస్సాలో అవసరమైతే మీరు ఒక బృందాన్ని పంపించి చూడండి. నాకు తెలిసి నేను కొద్దిగా వివిధ రాష్ట్రాలు ఇన్ఛార్జ్ ఉండి అక్కడ ఏం జరుగుతుందో కొంత సమాచారం సేకరించిన నేపథ్యంలో ఈ GIS GPS సిస్టమ్ చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే శాటిలైట్ ద్వారా ట్రాకింగ్ ఇమ్మీడియట్గా ఎక్కడ దొంగ రవాణా జరుగుతుంది, ఎక్కడ ఎన్ని లారీలు పోతున్నాయి, ఏం పరిస్థితి ఉంది, ఒక మెకానిజం ఉంటుంది అధ్యక్ష. దయచేసి అది చూడాలి. ఎందుకంటే ఇసుక సబ్జెక్టే, కానీ ఇంకొకటి కూడా చాలా ఉంది. మీ యొక్క పర్మిషన్తో కొద్దిగా డీవియేషన్, గార్లలో సేరిపురం అనే ఊరు, గార్లర్ వెరైటీస్ గత 30 సంవత్సరాలుగా విశ్వభారతి మైనింగ్ సంస్థ కడప జిల్లాకి సంబంధించిన వాళ్ళు కడపలో ఉన్నటువంటి ఎస్టీల పేరు మీద, ఇక్కడ ఎస్టీల పేరు మీద చేస్తుంటే అటవీ శాఖ మాల్యాండ్ అని చెప్పింది. రెవెన్యూలో ఒక రాంగ్ ఎంట్రీ వాళ్ళు పెట్టుకొని కోర్టుల ద్వారా వాళ్ళు తెచ్చుకొని నడిపిస్తున్నారు. విపరీతమైన కోట్లాది రూపాయల సంపద తెలంగాణ సంపద పోతుంది. నేను అనేక అంశాలు ఈ సభలో ముఖ్యమంత్రులకి చేశాను, కానీ వాస్తవానికి వాళ్ళు కొంత లీగల్గా దాన్ని తీసుకొని చేస్తున్నారు. కలెక్టర్ ఇంప్లీడ్ కూడా కాల, ఖమ్మం జిల్లా కలెక్టర్, అప్పుడు కలెక్టర్. ఇది చాలా సీరియస్ స్కామ్. వెరైటీస్, మన వెరైటీస్, మనకొచ్చే ఇన్కమ్ విపరీతంగా అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అది 1 of 70 యాక్ట్ ఉంది అక్కడ. రెవెన్యూ ల్యాండ్ ఏజెన్సీ ప్రాంతంలో
రెవెన్యూ చెప్పింది ఇది ఏజెన్సీ మైనింగ్ అంటుంది, ఇది ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అంటుంది అధ్యక్ష. దయచేసి అది కూడా చూడండి. ఈ ఇసుక మీద మాత్రం దీని మహబూబ్ నగరే కాదు, చాలా నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ అనేక అంశాలని మంచి ఆదాయం ఇప్పుడు కూడా కొంత పెరిగింది, కొంత మెకానిజం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ అక్రమార్కుల పైన మరి మీరు పెద్ద ఎత్తున చేయకపోతే మాత్రం ఇష్టారాజ్యం ఉందనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తాను. భూపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. డైరెక్ట్ క్వశ్చన్. మా నిజామాబాద్ జిల్లాలో మంజీరా పరివాహక ప్రాంతంలో చాలా ఇసుక క్వారీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే అక్కడ ప్రైవేట్ వరద వచ్చినప్పుడు ప్రైవేట్ దాంట్లో కూడా ఇసుక పెడుతుంది కాబట్టి ప్రైవేట్ క్వారీలలో పర్మిషన్ తీసుకొని మరి రాత్రి 7 తర్వాత మంజీరాలో దవ్వుతూ ఉన్నారు అధ్యక్ష. రోజు ఆల్టర్నేటివ్ డేలో ఏదో ఒక పేపర్లో హెడ్లైన్ వస్తుంది అధ్యక్ష ఇసుక గురించి. అయితే దీంట్లో మంత్రి గారికి మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే చిన్న చిన్న స్కీమ్స్ ఉన్నాయో లోకల్ రోడ్స్ కానీ దీని కొరకు ఇసుక క్వారీలను దూరం ఇస్తున్నారు అధ్యక్ష. అది ఇచ్చే 1200 రూపాయలు హౌస్ హోల్డ్ ల్యాబొరేటరీస్కు వాడు ఇసుక దూరం నుండి తీసుకురావాలంటే కాంట్రాక్టర్ చేయట్లేదు అధ్యక్ష. సో మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దగ్గరున్న క్వారీల నుండి ఇసుక ఇప్పించాలని ఒకటి, ఈ అక్రమ రవాణాను ఆపాలన్నది ఇంకొకటి. సో ఇంకొక అధ్యక్ష, ఇప్పుడు మా దగ్గర ఈ మొరం క్వారీస్ చాలా ఉన్నాయి అధ్యక్ష. గుట్టలు సాఫ్ అయిపోతున్నాయి వితౌట్ ఎనీ పర్మిషన్. నైట్ అంతా దవ్వుతున్నారు. నేను చాలామంది రైతులు మా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే ఏంటంటే, ఇక్కడ రైతులకు పొలాలలో రోడ్లు వేసుకుంటారు అధ్యక్ష, అంటే ఫార్మేషన్ రోడ్స్ టైప్ వేసుకుంటారు. వాళ్ళకు గ్రామ పంచాయతీ నుండి ఒక తీర్మానం ఇస్తే వాళ్ళకు క్వారీలు, ఈ మొరం క్వారీ వాళ్ళు అంటే వ్యవసాయ పనులకు రోడ్లు వేసుకోవడానికి, ట్రాక్టర్ పోవడానికి రోడ్లు వేసుకోవడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ద్వారా మరి ఈ మొరం క్వారీలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర గారు. అధ్యక్ష, ఈ ఉసుకే ప్రైవేట్ హౌసెస్ కట్టే వాళ్ళు కూడా కొంత పర్మిషన్ తీసుకొని ఉసుకే సరఫరా చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఈ కొత్త జిల్లాల నిర్మాణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అయితే కలెక్టరు మా గవర్నమెంట్ బిల్డింగ్స్కే ముందు సప్లై చేయాలి, తర్వాత ప్రైవేట్ వర్క్ చేయాలని చెప్పేసి కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. దాంతో కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు సమయానికి ఉసుకే దొరక్క వాళ్ళు బాధపడుతున్నారు. దాని విషయంలో కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. భూపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. లకడారం, బేగంపేట్, అమీన్పురం అనే గ్రామాల లోపల ఈ యొక్క గుట్టల్లో క్రెషర్లు పెట్టి, క్రెషర్లు ఎవరు పెడుతున్నారంటే నాయకులు లేకపోతే కోటీశ్వరులు. ఏ ఒక్క వ్యక్తి, పనిచేసే వ్యక్తికి మాత్రం ఈ లీజ్ దొరకడం లేదు. దాని ద్వారా జరిగేది ఏంటంటే, అక్కడున్న లగడారం నుంచి హైవేకి రావాల్సిందే కానీ అమీన్పురం నుంచి హైవేకి వచ్చే రోడ్లన్నీ పాడవుతున్నాయి. ఒక్కరు కూడా దాని మీద ఆలోచన చేయడం లేదు. గ్రామస్తులంతా దాని మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష. అవి వాళ్ళు పేల్చినప్పుడు ఆ కాలేజ్ కూడా చాలా ఇబ్బందుల పాలవుతుంది. వాళ్ళు కలెక్టర్ కూడా మొరబెట్టుకున్నారు. దానిపైన చర్య తీసుకోవాలి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అధ్యక్ష, లీజ్ ఇక్కడ మీ దగ్గర లీజ్ తీసుకోవడం, అక్కడ ఇంకొక కాంట్రాక్ట్ ఇవ్వడం, నెలకు 5 లక్షల మనకి ఉట్టి తీసుకున్నందుకు 5 లక్షలు ఊరికి. ఇవన్నీ అన్యాయమైన పద్ధతులలో నడిచేదాన్ని అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. మంత్రి గారు 1 minute సార్. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్. నేను సూటిగా ఒకటే ప్రశ్న మంత్రి గారికి ఇస్తున్నాను. ఈ లీజుల విషయము, ఈ ఇసుక అయితేనేమి, ఇతర మినరల్స్ అయితేనేమి, వాటికి ఏదైనా కాంప్రహెన్సివ్ పాలసీ ఉందా? ఎందుకంటే లోకల్ వాళ్ళకు కాకుండా మా నవాపేట చిన్న లాటరైట్ మైన్స్ ఉన్నాయి, చిన్నవి. దాంట్లో కడప నుంచి, కర్నూలు నుంచి, ప్రకాశం నుంచి, నెల్లూరు నుంచి వచ్చి వాళ్ళు తవ్వకపోతున్నారు. అక్కడ రోడ్లన్నీ ధ్వంసమైపోతున్నాయి. వీటి గురించి ఏమైనా లోకల్ ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు ఏమైనా కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకురాబోతున్నారు? లక్ష్మీనారాయణ గారు. డైరెక్ట్ క్వశ్చన్. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని, మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు, పెనుపాక మండలాలలో ఈ పట్టా ల్యాండ్లో డీసిల్టింగ్ జరిగే దాంట్లో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో పత్రికలలో, టీవీలలో కూడా వచ్చాయి. మీ ప్రశ్న అడగండి. అదే ప్రశ్న అడుగుతాం. దీని విషయంలో మేము దిశ కమిటీలో ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు మేము కూడా మాట్లాడాం. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి అది తీసుకున్నటువంటి పర్మిషన్, సర్వే నెంబర్ వేరే ప్రాంతాలలో వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉన్నారు.
చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ కూడా ఒక మీటర్ పర్మిషన్ ఇస్తే 2 మీటర్లు 3 మీటర్లు తీస్తా ఉన్నారు. దీని మీద కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసింది. అయినా యథాచేతగా జరుగుతూ ఉంది. మరి రిపోర్ట్ ఏమొచ్చిందని కానీ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా, మైనింగ్ ఆఫ్ చేసినాం అనేటువంటి ఆధారాలు తీరు రాలే. మంత్రి గారిని అడిగేది ఈ 2 మండలాలలో పట్టా ల్యాండ్లో జరిగేటువంటి ఈ డీసిల్టింగ్ ఏదైందో దీని మీద మరి వేసినటువంటిది కానీ లేకపోతే మరి ప్రత్యేకంగా ఒక ఇక్కడి నుంచి ఒక కమిటీని పంపించవలసిందిగా మంత్రి గారు చర్యలు తీసుకోవాల్సి కోరుతాం. మంత్రి గారు. అధ్యక్ష, చాలా మంది సభ్యులు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రశ్న మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రశ్న అధ్యక్ష, దాని గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లాలో అధ్యక్ష ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల ముఖ్యంగా ఈ ఆకస్మిక తనిఖీలు, పనుల పర్యవేక్షణను, ముఖ్యంగా ఈ మైనింగ్ పర్యవేక్షణను తీవ్రంగా చేయడం వల్ల మన ఆదాయం చాలా పెరిగింది అధ్యక్ష. దాంతో పాటుగా ఆదాయం విషయానికి తర్వాత వస్తున్న అధ్యక్ష, ఇందులో కొన్ని అవకతవకలు కూడా జరిగి మనం దాదాపుగా అలంపూర్ ప్రాంతం వారు ఏదైతే ప్రస్తావించారో అక్కడ ఒక ఏడీ గారిని, అదేవిధంగా ఒక రాయల్టీ ఇన్స్పెక్టర్ని, కృష్ణ ప్రతాప్ అనే ఏడీని, రవికుమార్ అనే రాయల్టీ ఇన్స్పెక్టర్ని కూడా సర్వీస్ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. తాండూరు ప్రాంతంలో కూడా, రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కూడా ఒక ఏడీ గారిని ఇదే రకంగా ఇసుక విషయంలో అవకతవకలకు పాల్పడ్డందుకు వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో 2014-15 సంవత్సరంలో 1591 కేసులు విధించడం జరిగింది. 3.45 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. 15-16 సంవత్సరంలో మరి 5,958 కేసులు, అదే రకంగా 11.83 కోట్ల రూపాయల జరిమానాల రూపంలో వసూలు చేయడం జరిగిందని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష మరి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించే దేవరకద్ర కానీ, మానవపాడు కానీ, పానగల్ కానీ, కోడేరు కానీ, దాదాపుగా మన మానవపాడు, వడ్డేపల్లి, ఐజా అంతా కలిపి దాదాపుగా 61,587 క్యూబిక్ మీటర్ల శాండ్ను, ఇసుకను సీజ్ కూడా ఇల్లీగల్ డంప్స్ నుంచి చేయడం జరిగింది అధ్యక్ష. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరవరంలో కూడా ఒక 3,600, మరి పక్కనే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, ఒక 3,600 క్యూబిక్ మీటర్లు కూడా సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సాధించిన అతి ముఖ్యమైన విజయాల్లో ఈ మైనింగ్ విషయంలో కూడా, ముఖ్యంగా ఇసుక విషయంలో మన ఆదాయం, ఎందుకంటే పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకి 2007-8 సంవత్సరాన్ని తీసుకుంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం మొత్తానికి ఆనాడు వచ్చిన ఆదాయం కేవలం 34.52 లక్షల రూపాయలు అధ్యక్ష. 8-9 తీసుకున్నట్టయితే 3,68,68 లక్షల అధ్యక్ష. 2009-10లో 3,40,03,000 అధ్యక్ష. 10-11లో 1,34 లక్షలు మాత్రమే అధ్యక్ష. 11-12లో 6 కోట్లు మాత్రమే అధ్యక్ష. 12-13లో హైయెస్ట్ 8,14 లక్షల అధ్యక్ష. ఇది మొత్తం ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దాకా ఇందాక నేను చెప్పినట్టు కేవలం జరిమానాల రూపంలోనే 15-16 సంవత్సరంలో 5,958 అక్రమ రవాణా కేసులు బుక్ చేసి కేవలం జరిమానాల రూపంలోనే గత ప్రభుత్వంలో మొత్తం ఇసుక మీద వచ్చిన ఆదాయం కంటే దాదాపుగా 2-3 రెట్లు 11.83 కోట్లు వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015-16 సంవత్సరంలో రికార్డు స్థాయిలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి 321,18 లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సంవత్సరం దాన్ని రెట్టింపు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. మరి 2016-17 సంవత్సరానికి గాను ఇప్పటికే దాదాపుగా 230,81 లక్షల రూపాయలు ఇప్పటికే మన ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. డెఫినెట్ గా ఈ ఆదాయం పెరుగుతుంది. పారదర్శకంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తే, ఇట్లాంటి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తే ఏ రకమైన ఆదాయం, ప్రజాధనం మరి ఖజానాకు వస్తుందో దీన్ని బట్టి తెలియజేయచ్చు, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఇసుక అధిక ధరకు లభిస్తా ఉంది, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి గౌరవ సభ్యులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష. దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇందులో కలెక్టర్లకు కూడా, ఎందుకంటే చాలా వరకు ఫైల్స్ హైదరాబాద్కి రావడం, TSMDCకి రావడం, మైనింగ్ శాఖకు రావడం, ఇవన్నింటిని కూడా డీసెంట్రలైజ్ చేస్తూ, వికేంద్రీకరిస్తూ మరి చాలా కార్యక్రమాలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. అందులో ప్రధానంగా మీరు కనుక చూసినట్టయితే మనకి ఈరోజు జిల్లా కలెక్టర్ల స్థాయిలోనే చాలా అధికారాలు వారికి ఇచ్చి మరి దాదాపుగా 5 హెక్టార్ల వరకు అధ్యక్ష వారు లోకల్గానే నిర్ణయం తీసుకునే విచక్షణ అధికారం గతంలో ఉండింది కాదు, ఇప్పుడు వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా గౌరవ సభ్యులు ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష,
అక్కడ పలుగురాయికి సంబంధించి దామోదర్ రెడ్డి గారు చెప్పారు పెబ్బేరులో అక్కడ ప్రొటెస్ట్ కూడా ఉంది పలుగురాయికి సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధం లేకపోయినప్పటికీ వారు ప్రస్తావించారు కాబట్టి ఆ పెబ్బేరులో వారి దగ్గర వివరాలు తీసుకుని తప్పకుండా దాని మీద అవసరమైతే పర్మిషన్ మీరు జీపీ పర్మిషన్ కూడా లేదన్నారు అలాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా దాని మీద చర్య కూడా తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు అధ్యక్ష. మేము ఎంత సీరియస్గా తీసుకున్నాం అనే దాన్ని ఆదాయం ఎట్లా పెరిగింది ఎన్ని కేసులు బుక్ చేశాము ఎంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నామో ఇప్పటికే చెప్పాను అధ్యక్ష. దాన్ని బట్టి వారికి ఆ సమాచారం అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి పరిశీలించమన్నారు అధ్యక్ష. ఒరిస్సా రాష్ట్రానికి ఈ సంవత్సరం జూలైలోనే మన అధికారుల బృందం వెళ్ళింది అధ్యక్ష. వెళ్ళి అక్కడ ఏదైతే వారు చేస్తా ఉన్నారో దాన్ని ఇప్పటికే అధ్యయనం చేశాం అధ్యక్ష. చేసి ఆల్రెడీ మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. ప్రతి శాండ్ రీచ్ లో కూడా ఈ రోజు రాష్ట్రంలో టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఏవైతే నడుస్తా ఉన్నాయో అంతటా కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాం అధ్యక్ష. డైరెక్ట్ నేరుగా సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతా ఉందో కూడా తెలుసుకుంటా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఈ జియో ఫెన్సింగ్ ఏదైతే వారు అన్నారు ఈ జియో ఫెన్సింగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు కూడా పిలిచాం అధ్యక్ష. దాన్ని కూడా కేపీఎంజీ ఆధ్వర్యంలో కన్సల్టెంట్ నియమించి దాన్ని కూడా తొందరలోనే అమలు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఏ వాహనం ఎటు వెళ్తోంది మనము ఏదైతే గమ్యానికి చేరుతుందా లేకపోతే ఇంకో దారి మళ్ళీ ఇంకో దగ్గర పోతుందా అనే విషయంలో కూడా మనం ఈ జీపీఎస్ సిస్టమ్ను ఈ జనవరి మాసాంతానికల్లా తీసుకొని వస్తామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇంకోటి లేవనెత్తారు అధ్యక్ష. ఈ గిరిజన సొసైటీల పేరిట బినామీలు కొంతమంది రాజ్యం వెళ్తా ఉన్నారు వారికి అడ్డుకట్ట వేయండి అని కోరారు అధ్యక్ష. ప్రభుత్వం విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో ఏటూరు నాగారంలో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో కేవలం గిరిజనుల పేరిట ఇతరులు బినామీలు కాంట్రాక్టులు చేస్తూ ఉంటే మన ప్రభుత్వం ఈరోజు మరి గిరిజన సోదరులకే ఇచ్చే విధంగా దాదాపు 2000 కుటుంబాలకు ప్రతి నెల దాదాపు 8 నుంచి 10,000 రూపాయల ఆదాయాన్ని సమకూర్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాన్ని 5,000 కుటుంబాలకు పెంచే దిశగా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఖమ్మంలో కూడా తమరు ఏదైతే లేవనెత్తారో తప్పకుండా అక్కడ కూడా మీ దగ్గర నుంచి మొత్తం వివరాలు తీసుకుని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీరు రాసిన లేఖ కూడా నా దగ్గర ఉంది తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా చర్య కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయమన్నారు తప్పకుండా రవాణా శాఖ ఇప్పటికే ఆ పని ప్రారంభించింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉండే అంతర్రాష్ట్ర బార్డర్స్ ఏవైతే ఉంటాయో అంతటా కూడా మరి వీటికి నోటిఫికేషన్లు పిలిచినట్టుగా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ఒకవేళ అందులో వారు ప్రస్తావించిన స్థలం కనుక లేకపోతే తప్పకుండా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష ముఖ్యమైన ఒక విషయం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో బ్యారేజీలు నిర్మాణం చేస్తూ ఉంది రిజర్వాయర్లు నిర్మాణం చేస్తూ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు దామోదర్ రెడ్డి గారు అన్న విధంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాను తీసుకుంటే రామన్పాడులో మనకిప్పుడు దాదాపు 1,15,000 క్యూబిక్ మీటర్లను ఆల్రెడీ మనం డ్రెడ్జింగ్ ద్వారా తీసాం అధ్యక్ష. ఇంకా కూడా అక్కడ దాదాపుగా చాలా పెద్ద మొత్తంలో అవైలబిలిటీ ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా డీసిల్టింగ్ చేపిస్తాం అధ్యక్ష. డ్రెడ్జ్ కూడా చేస్తాం. అదే రకంగా మహబూబ్ నగర్ నల్గొండ ఈ 2 జిల్లాల మధ్యన ఉన్న అంటే పోయిన పాత జిల్లాల విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. డిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినప్పటికీ డిండిలో మాత్రం ఇంకా నీళ్లు లేవు అధ్యక్ష. అందుకే దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్కడ అవైలబుల్ ఉంది అధ్యక్ష. ఆ ప్రక్రియను కూడా అక్కడి నుంచి కూడా ఇసుక తీసి దాన్ని కూడా మరి అక్కడ సమీపంలోనే అక్కడ ఎక్కడ కూడా వారికి ఇబ్బంది లేకుండా తక్కువ ధరకు ఇసుక దొరికే విధంగా లబ్ధిదారులకు అక్కడ కూడా 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను కూడా తీయబోతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు ఇసుక విషయానికి వస్తే అధ్యక్ష ఒకవైపు పర్యావరణం దెబ్బతినకుండా ఎందుకంటే చాలా తీర్పులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎన్జిటి కానీ కోర్టులు కానీ చాలా తీర్పులు ఉన్నాయి. మరొకవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే మనం కడతా ఉన్నామో మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ అదే రకంగా మిడ్మానేరు కానీ లేదా డిండి కానీ వీటన్నింటి విషయంలో కూడా ఆయా ప్రాజెక్టులు బ్యారేజ్లు ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నామో అక్కడ డీసిల్టేషన్ చేస్తాం అధ్యక్ష. రివర్ బెడ్లో కూడా ఎక్కడైతే మనం ఎంపిక చేసిన స్థలాలు ఉన్నాయో అక్కడ కూడా ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా పట్టా ల్యాండ్స్ ఎక్కడైతే ఇసుక మేటలు వేసిన పట్టా ల్యాండ్స్ ఉంటాయి అధ్యక్ష వాటిని కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇవి మాత్రమే కాకుండా రోబో శాండ్ కూడా ఎంకరేజ్ చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అల్టిమేట్గా దానికి కూడా ఇండస్ట్రీ హోదాను కల్పించాము. చాలా సబ్సిడీలతో ఈరోజు పెద్ద మొత్తంలో రోబో శాండ్ కూడా మెదక్ లాంటి జిల్లాలో ఎక్కడైతే ఈ వనరులు లేవో అక్కడ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈరోజు డిస్టిక్ లెవెల్కే చాలా అధికారాలు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్తో పెద్దగా ఇది లేకుండానే జిల్లా కలెక్టర్లకే వికేంద్రీకరించి దాదాపుగా ఈ శాండ్ అవైలబిలిటీ పెంచేదానికి తక్కువ ధరకే వినియోగదారులకు దొరికేదానికి కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు మరి గార్ల కూడా ఒక బైరైటిస్ విషయం కూడా చెప్పారు. తప్పకుండా దాని మీద కూడా మీరు వివరాలు ఇచ్చినట్టయితే యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ మాంజీరాలో తవ్వకాల గురించి
దానివల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. వారి వద్ద కూడా వివరాలు తీసుకుని ఈ విషయంలో మరి ఏం కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యాచరణ రూపొందించాలో తప్పకుండా చేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు భూపాల్ రెడ్డి గారు క్రషర్స్ గురించి మాట్లాడారు. లక్కడారంలో క్రషర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రోడ్స్ అన్ని ధ్వంసం అవుతున్నాయి అధ్యక్ష. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా DMF అనే పేరిట డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం అధ్యక్ష. మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ఒక సమీక్ష చేశారు. అందులో ఈ DMF విషయంలో కూడా ప్రస్తావించారు అధ్యక్ష. ఈ DMF ద్వారా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా మనం చేయబోతున్న కార్యక్రమం ఏంటంటే, ఏ ప్రాంతాల్లో అయితే మైనింగ్ జరుగుతూ ఉందో ఆ ప్రాంతాల్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దెబ్బతింటే వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి జిల్లా కలెక్టర్లకే ఆ DMF మొత్తం కూడా వారి దగ్గర పెడతా ఉన్నాం. దయచేసి మీ కలెక్టర్ను, మీరు సంగారెడ్డి కలెక్టర్తో మీరు మాట్లాడినట్టయితే ఆ DMF నుంచి లక్కడారంలో నేరుగా రోడ్లను రిపేర్ చేయడం కానీ కొత్త రోడ్లు వేయడం కానీ చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా గౌరవ పెద్దలు యాదవ్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి నవాబ్పేట్ లాంటి చిన్న మండలంలో కూడా మరి స్థానికేతరులు వచ్చి ఇక్కడ కూడా చేస్తా ఉన్నారు మైనింగ్ అన్నారు అధ్యక్ష. కొత్త మైనింగ్ పాలసీ ప్రస్తుతం తుది దశలో ఉంది అధ్యక్ష. మనం క్యాబినెట్కి సమర్పించబోతా ఉన్నాం. అందులో ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. కొంత లోకల్స్కి ఏ రకంగా మనం కాపాడాలి, హక్కులు కాపాడాలి, ఏ రకంగా మైనింగ్ పాలసీలో మరి ఇక్కడ అవసరమైతే కొన్ని మరి ముఖ్యంగా సోషల్లీ మార్జినలైజ్ సెక్షన్స్ ఉంటాయి, SC, ST, BC మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏమైనా న్యాయబద్ధమైన వాటా కల్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఏ రకంగానైతే మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తీసుకుని వచ్చిందో ప్రభుత్వం, అదే కోవలో ఈ మైనింగ్ విషయంలో కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. తొందరలోనే ఆ పాలసీ కూడా మరి రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ వివరాలన్నీ సవివరంగా సభ్యుడికి తెలియజేస్తానని చెప్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్.